ప్లాట్ కోసం ఒక 10 lakhs తీసుకున్నాను. అది ఓవర్ ద పీరియడ్ 4 years తర్వాత ఒక 3 lakhs పెండింగ్ ఉంది. ఓకే. కార్కు ఒక 1,50,000 తీసుకున్నాను. ఓకే. అది ఇది కలిపి ఒక జంబో లోన్ క్రియేట్ చేసి ఒక 5 lakhs లోన్ క్రియేట్ తీసుకున్నాను. ఏ కంపెనీ అండి? పాలసీ బజార్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్. ఓకే. పాలసీ కవరేజ్ 60 వరకు. 60 వరకు అంటే అంతే. ఓకే. సో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. గోల్డ్ ఏం చేస్తానంటే జనరల్గా డైలీ ఒక 100 rupees అట్లా ఆటో పే పెట్టేస్తాను నేను. సో డిజిటల్ గోల్డ్ కంటే అదర్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ ట్రస్ట్ చేయండి. ఇది ఆర్బీఐ అండర్లో లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం పెంచుకోవచ్చు, అమౌంట్ పెంచుకోవచ్చు కానీ ఏజ్ పెంచలేమన్నట్లు లేదండి. సో ఇప్పటి వరకు ఎంత చేశారండి? జనాలు కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకే. టోటల్ వాల్యూ వచ్చేసి 30.7 lakhs ఉంటుంది నాది. అంటే ఇనిషియల్గా నేను కొంచెం అదే చాలా మంది మన వాళ్ళు ఐటీలో ఉన్న వాళ్ళు ట్రేడింగ్ అది అమ్మాయిలు పడి చేశారు కదా, అది చేశాను. ఎందుకంటే రీసెంట్గా 4 lakhs లాస్ అయ్యాను. సో ట్రేడింగ్ వేరే వాళ్ళు ఎవరో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసి లాస్ అయ్యాను. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం లింగంపల్లిలో ఉన్నాం. మన సబ్స్క్రైబర్ శాలరీ సీక్రెట్స్ ఫామ్ ఫిల్ చేశారు. సో ఆయనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు టర్మ్ ఇన్సూరెన్స్, ఎంతవరకు తీసుకోవాలి, అంటే ఎంత ఏజ్ వరకు తీసుకోవాలి అండ్ ఎంత పేమెంట్ టర్మ్ పెట్టుకోవాలి ఇలాంటివి, అండ్ ఆల్సో రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్స్ చంద్. సో మనము ఫ్రీగా డిస్కస్ చేద్దాము. ఓకే. సో ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది. సో మన లాస్ట్ 10 minutes డిస్కషన్ బట్టి సో మీ ఏజ్ 35, కెరీర్ లేట్గా స్టార్ట్ చేశారు, 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐటీలోనే కదండి? ఐటీలో. ఓకే. అండ్ మీరు ఐటీలో వర్క్ చేస్తున్నారు, మీ వైఫ్ ఇంకా వేరే జాబ్ ఆల్టర్నేటివ్ జాబ్ చేస్తున్నారు. 18,000 స్కూల్లో వర్క్ చేస్తారు. ఓకే. ఓకే. సో 18,000 ఇన్కమ్. మీది 1.3 lakhs. ఓకే. సో టోటల్ మనకి 1.48 lakhs మంత్లీ ఇన్కమ్ అండి. ఓకే. అండ్ మీకు ఒక హోమ్ లోన్ ఉంది, ఒక పర్సనల్ లోన్ ఉంది అన్నారు. హోమ్ లోన్ 24,000. టోటల్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ చేసుకున్నారండి? ఇది 20 years. 20 years. ఓకే. అండ్ స్లో అండ్ స్టడీగా ఈఎంఐ పే చేస్తూ ఉన్నారు. అండ్ హౌస్ ఎక్స్పెన్సెస్ మొత్తం మీరు ఉండడానికి వెజిటేబుల్స్, మిల్క్, మొత్తం అన్ని ఎక్స్పెన్సెస్ కలిపి టోటల్ హౌస్ ఎక్స్పెన్సెస్ 25,000 వస్తుంది. ఓకే. సో మీరు ఫ్యామిలీ ఆఫ్ 3, మీరు, మీ వైఫ్ అండ్ మీకు ఒక అబ్బాయి అండి? ఒక అమ్మాయి. ఓకే. ఒక పాప 5 years ఉంటుంది. ఓకే. అయితే ఈ సేవింగ్స్ అన్నీ ఒక 2020 నుంచే చేస్తా ఉన్నాను. అంతకుముందు కొంచెం ఇంట్లో ఇవ్వడము, ఇంటికి వెళ్ళి చేయడం అట్లా చేశాను. ఒక 4 years అట్లా చేశాను. లాస్ట్ ఒక 5 years నుంచి మొత్తం ఈ సేవింగ్స్ ఇవన్నీ. ఓకే. సో సేవింగ్స్ పార్ట్కి వెళ్దామండి. ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. ఓకే. అండ్ హౌస్ ఎక్స్పెన్స్ కాకుండా మీకు ఒక పర్సనల్ లోన్ ఉంది. అవును. అది మీరు ప్లాట్కి, కార్ కోసం తీసుకున్నా అన్నారు. అయితే ఇనిషియల్గా ప్లాట్ కోసం ఒక 10 lakhs తీసుకున్నాను. అది ఓవర్ ద పీరియడ్ 4 years తర్వాత ఒక 3 lakhs పెండింగ్ ఉంది. ఓకే. కార్కు ఒక 1,50,000 తీసుకున్నాను. ఓకే. అది ఇది కలిపి ఒక జంబో లోన్ క్రియేట్ చేసి ఒక 5 lakhs లోన్ క్రియేట్ తీసుకున్నాను. ఆ ఒక్క లోన్ ఇప్పుడు 11,500 అది పర్సనల్ లోన్. ఓకే. దానిలో ఒక 4,20,000 అవుట్ స్టాండింగ్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు. ఓకే. సో యూజువల్లీ అసెట్స్ బై చేయడానికి పర్సనల్ లోన్ వరకు ఓకే, కానీ దట్టు అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యూస్ చేసుకోవాలి. ప్లాట్కి ఎప్పుడూ తీసుకోవద్దు అని చెప్తాను. ఓకే. మేబీ కార్ కూడా మీరు తీసుకున్నారు అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఓకే, లేదు అంటే అది వెయిట్ చేయగలిగింది అయితే క్యాష్ అక్యుములేట్ చేసి తీసుకోవడం బెటర్ అండి ఆల్వేస్. యాక్చువల్గా కారు నేను కొత్తది తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే సెకండ్స్లో కొంచెం మంచిది దొరికినందువల్ల సో నెలకు నేను ఇప్పుడు ఒక 3 lakhs అట్లా పడింది. స్విఫ్ట్ కారు సెకండ్స్లో తీసుకున్నాను. 3 lakhs అట్లా పడింది కాబట్టి నాకు కొంచెం ఇంకా ఇప్పుడు ఒకవేళ 10 lakhs 12 lakhs అట్లా అంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మంత్లీ ఈఎంఐకి. సో దీనివల్ల చాలా ఈజీ అయింది నాకంటే, నాకు ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్లు ఇప్పుడు అటు ఒక కార్ తెచ్చుకున్నట్లు. ఓకే. ఎందుకంటే అంటే ఇది ఎసెట్ కాదు, లయబిలిటీ డిప్రిషియేటింగ్ ఎసెట్. కాకపోతే సో మీ ఆలోచన ఎలా అంటే ఇప్పుడు కొత్తది పర్చేస్ చేసి ఇంకా హైయర్ అమౌంట్ ఈఎంఐ పెట్టుకోవడం కంటే సో మేబీ ఇన్స్టాంట్ డెసిషన్ తీసుకున్నా మంచి డీల్ దొరికింది కాబట్టి ఓకే అండి. ఎందుకంటే ప్రతిదీ ఫైనాన్షియల్ టర్మ్స్ లో చూడలేము. ఓకే. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ 900 అన్నారు. సో దీని గురించి డిస్కస్ చేద్దామండి. సో దట్టు మీరు లాస్ట్ 2 days లో టర్మ్ తీసుకున్నా అన్నారు కదా. సో ఇది డిస్కస్ చేద్దాము.
అయితే నేను ఇనిషియల్గా ఎల్ఐసిలో తీసుకున్నాను. అంటే నాకు అంత మంచిగా అనిపించాక నేను మళ్ళీ పాలసీ బజార్లో తీసుకున్నాను. ఓకే, ప్యూర్ టర్మ్. ఓకే, అక్కడ కూడా ప్యూర్ టర్మ్ తీసుకున్నాను. అది నాకు వర్త్ అనిపించలేదు అసలు. కాబట్టి ఒక 2 years కట్టేసి తీసేసి, అంటే ఒక 2021-22లో తీసుకున్నాను టర్మ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసిలో. ఒక 2 years కట్టాక నాకు అంత వర్త్ అనిపించలేదు. సో తర్వాత మళ్ళీ రీసెంట్గా పాలసీ బజార్లో తీసుకున్నాను. ఏ కంపెనీ అండి? పాలసీ బజార్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్. ఓకే, సో కవరేజ్ ఎంతవరకు తీసుకున్నారు? పేమెంట్ 1 crore అమౌంట్, 1 crore కవరేజ్. సో 60 years వరకు తీసుకున్నాను. పాలసీ కవరేజ్ 60 వరకు అంటే అంతే. ఓకే, సో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో పేమెంట్ టెన్యూర్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 60 అండి. 60 అంతే. ఓకే, సో ఇప్పుడు అంటే నార్మల్గా మనం టర్మ్ తీసుకున్నప్పుడు ఏంటంటే, సో మన లయబిలిటీస్ ఎప్పటి వరకు ఉంటాయి మన మీద అనే దాన్ని బట్టి మనం తీసుకోవాలి డెసిషన్. ప్రజెంట్ మీ పాపకి 5 years ఏజ్ అన్నారు. ఓకే, అంటే 60 వచ్చేసరికి 30 అవుతుంది. ఇంకొక 25 years 30 ఏజ్ అవుతుంది. 25 + 5 30 అవుతుంది. సో ఆల్వేస్ కొద్దిగా బఫర్ తీసుకోవడం బెటరు, ఎందుకంటే మీరు కట్ త్రోట్ 60 వరకు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీ 60 ఏజ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఓకే అంటే బార్డర్లో ఉంటారు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోతారు, మ్యారేజ్ చేసేస్తారు. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే కవరేజ్ అమౌంట్ 1 CR తీసుకున్నారు కదా, మనకి ఈ కవరేజ్ అనేది పెరుగుతూ ఉండదు. ఓకే, సేమ్ అదే 1 CR ఉంటుంది. సో మనకి టైం టు టైం వెళ్ళే కొద్దీ దాని వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. ప్రజెంట్ 1 CR ఆఫ్టర్ 25 years దాని వాల్యూ మేబీ 40 lakhs 30 lakhs ఉంటుంది. అలా అని చెప్పి మనం ఇప్పుడు 10 CR తీసుకోలేం. సో మన ఇన్కమ్ రేంజ్ని బట్టి మీరు 1.3 lakh అంటే అట్లీస్ట్ మీరు ఒక 10 lakhs 12 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. ఓకే, సో ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఇంకా మీ ఫైనాన్షియల్స్ చూసి ఇంకొద్దిగా హయ్యర్ అమౌంట్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో 1 CR కాకుండా ఇదర్ 2 CR or 2.5 CR. అండ్ ఆల్సో కొద్దిగా బఫర్ తీసుకోండి. కరెక్ట్గా 60 పెట్టారు అంటే వాళ్ళకి 30 ఏజ్ వచ్చేసరికి అవుతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 2.5 CR ఓకే టిల్ ది ఏజ్ ఆఫ్ ఎదర్ 65 or 70. ఓకే, అండ్ పేమెంట్ టిల్ 60. ఇది నేను సజెస్ట్ చేసే కాంబినేషన్ అండి. ఎందుకంటే కొద్దిగా బఫర్ ఉండాలి ఆబ్వియస్లీ. ఓకే, మీరు ఎగ్జాక్ట్గా సరిపోయే వరకే పెట్టుకున్నారు. అండ్ ఏజ్ కూడా కొద్దిగా హయ్యర్ పెట్టుకోండి, 65 or 70 వరకు. అండ్ పేమెంట్ 60 వరకు అయితే మనకు ప్రీమియం కంఫర్టబుల్గానే పడుతుంది. మేబీ ప్రజెంట్ మీరు 900 పే చేస్తున్నారు కదా, మేబీ ఒక 2000 అవ్వచ్చు. సో మీరు ₹1 ఖర్చు పెడుతున్నా సరే ఫ్యామిలీకి బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలి కరెక్ట్గా మనకు అవసరం అయ్యే టైంకి. ఓకే, ఇది ఒక అబ్జర్వేషన్. అంటే మీరు ఫామ్ ఫిల్ చేశారు, నేను రీచ్ అవ్వడానికి టైం పట్టింది. లేదు అంటే మనం ఇదే అప్ఫ్రంటే డిస్కస్ చేసేవాళ్ళం. మీరు ఇంకా వితిన్ 30 daysలోనే ఉన్నారు కాబట్టి పాలసీ తీసుకున్నారు 30 days. ఏదర్ మాడిఫై చేయొచ్చు లేదా పాలసీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త పాలసీ అప్లై చేయొచ్చు అండి. యాక్చువల్గా 2 crores అనుకున్నాను. కాకపోతే ఏంటంటే సరే కొంచెం ఒక 5 years తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చులే అన్నట్లు పెంచుకోవడం. ఉన్న పాలసీని పెంచడం కుదరదు, మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవాలి. కవరేజ్ కూడా ఉన్న కవరేజ్ని ఇంక్రీజ్ చేయలేమండి. ఇంకో కొత్త పాలసీ మళ్ళీ ఫ్రెష్గా 0 నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం పెంచుకోవచ్చు, అమౌంట్ పెంచుకోవచ్చు కానీ ఏజ్ పెంచలేమన్నట్లు. లేదండి, కవరేజ్ అంటే ఇప్పుడు యూజువల్లీ టర్మ్ ఇన్సూరెన్స్లో ఎలా ఉంటుందంటే మీరు పాలసీ తీసుకున్న 30 days వరకు ఫ్రీ లుక్ పీరియడ్ అండి. ఈ పీరియడ్లో మీరు ఏదర్ పాలసీ క్యాన్సిల్ చేసుకోవచ్చు, రీఫండ్ తెచ్చుకునే రైట్ ఉంటుంది. 30 days తర్వాత మీరు కవరేజ్ అమౌంట్ని కానీ కవరేజ్ టెన్యూర్ని కానీ పేమెంట్ టెన్యూర్ని కానీ చేంజ్ చేసుకోలేరు. మీ చేతిలో ఉండే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మంత్లీ పేమెంట్ని ఇయర్లీని మంత్లీ ఈ కన్వర్షన్స్ చేసుకోగలరు తప్ప మీరు ఇంకొక వేరియబుల్ కూడా యాడ్ చేయలేరండి. మీరు ఫ్యూచర్లో పెంచగలరు అంటే ఉన్న పాలసీ కాకుండా అడిషనల్గా ఇంకొక 2 CR ఫ్రెష్గా ఇంకో పాలసీ స్టార్ట్ చేసి తీసుకోవాలి. కానీ 5 years తర్వాత మీ ఏజ్ 40 అవుతుంది, ప్రీమియమ్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయండి. సో నా సజెషన్ ఏంటంటే ప్రజెంటే 2 CR or 2.5 CR తీసుకుని టిల్ ది ఏజ్ ఆఫ్ మినిమం 65 ఏజ్ వరకు తీసుకోండి. ఓకే, ఇంకా నన్ను అడిగితే 70 వరకు తీసుకోమంటాను. మేబీ సెకండ్ కిడ్ ప్లానింగ్ ఉండొచ్చు, అంటే నేను కొన్ని ఎగ్జామ్షన్స్లో వెళ్తాను. లేదు అంటే మేబీ వాళ్ళు సెటిల్ అవ్వడానికి టైం పట్టచ్చు. సో అండ్ ఇండియన్ లైఫ్ స్టైల్ని బట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా 70 అండి. ఓకే,
సో గో ఫర్ హయ్యర్ అమౌంట్ అండ్ కొద్దిగా హయ్యర్ ఏజ్. ఓకే ట్రై చేస్తాను. అది అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ 3,400 వెరీ నామినల్ అమౌంట్ అండి. ఓకే. అండ్ నాకు నచ్చింది మంత్లీ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ 50,000. అంటే టోటల్ మీ ఫ్యామిలీ ఇన్కమ్లో 1.5 lakh టోటల్ ఇన్కమ్ అనుకుంటే 30% ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవునవును. ఓకే, అది గుడ్ థింగ్ అండి. ఇది కన్సిస్టెంట్గా చేస్తున్నారా మిస్ అవ్వకుండా? 2020 నుంచి స్టార్ట్ చేశాను అన్నారు. కన్సిస్టెంట్గా 2020 నుంచి అయితే అప్పుడు నాకు శాలరీ తక్కువ ఉంది కాబట్టి 25,000, 30,000, 40, 50 అట్లా 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 పెంచుకుంటూ వచ్చాను. ఓకే. సో ఇప్పటి వరకు ఎంత చేశారండి? జనాలకు కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అంటే మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసి 30.7 lakhs ఉంటుంది నాది. ఓకే. 30,76,500 అట్లా ఉంటుంది. ఓకే. సో లాస్ట్ 5 yearsలో అక్యుములేట్ చేసింది. లాస్ట్ 5 yearsలో. వెరీ గుడ్ అండి. సో ఇది ఓన్లీ మంత్లీ ఎస్ఐపి కాకుండా ఎప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే అంత పే చేసి? ఎక్స్ట్రా అమౌంట్ ఎప్పుడు పే చేయలేదు. ఓకే. ఎక్స్ట్రా అమౌంట్ ఏం పే చేయలేదు కానీ ఎస్ఐపి ద్వారానే మంత్లీ. ఓకే. సో మీరు 50,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటే 5 years తర్వాత అప్రాక్సిమేట్గా 41 lakhs అవుతుందండి. 12% రిటర్న్స్ లెక్కేస్తే. మేబీ మధ్యలో మీరు పాజ్ చేసి ఉండొచ్చు. 2020 ఎండింగ్లో అండి, స్టార్టింగ్లో అండి? 2020 జూలై ఆ టైం నుంచి, అంటే ఎండింగ్ నుంచే 2020 ఎండింగ్ 2021 స్టార్టింగ్, అప్పటి నుంచే ఇంకా మొత్తం. ఓకే అండి. అంటే ఇనిషియల్గా నేను కొంచెం అదే ట్రేడింగ్ అప్పుడు అదే కొంచెం చాలామంది మన వాళ్ళు ఐటీలో ఉన్న వాళ్ళు ట్రేడింగ్ అది అమ్మాయిలు పడి చేశారు కదా, అది చేశాను. అయితే ఒక 6 months 8 months అట్లా బాగా ప్రాక్టీస్ చేశాను, ట్రై చేశాను. కానీ ఒక 6 months 8 months తర్వాత కొంచెం కన్సిస్టెంట్ కొంచెం ప్రాఫిట్ వచ్చేటి. దాని తర్వాత ఏమైందంటే ఒకే రోజు ఇబ్బంది అయ్యింది మాకు బాగా. సో ఒక 50,000 అట్లా కొంచెం లాస్ వచ్చింది. అంటే నేను అమౌంట్ లేక అడ్జస్ట్ చేయలేక అట్లా కొంచెం ఇబ్బంది అయిపోయి నేను ఎందుకో ఏమనిపించింది అంటే, నేను యూట్యూబ్ బాగా చూస్తూ ఉంటాను కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్. అయితే ట్రేడింగ్ అనేది మనకి డబ్బు మాత్రమే సంపాదిస్తుంది, వెల్త్ని సంపాదించలేదు అన్న ఒక కాన్సెప్ట్ బాగా నచ్చి నేను ఇక లైట్ తీసుకున్నా. ఒక 6 months to 8 months చేసినా లైట్ తీసుకున్నా. దాని తర్వాత మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఓకే. అంటే ఒక అంటే విత్ 60,000 లాస్ వచ్చింది, ఇంక్లూడింగ్ చార్జెస్ ఒక 1 lakh లాస్ వచ్చింది ట్రేడింగ్లో. ఇంకా అప్పటి నుంచి ఇంకేం చేయట్లేదు. అంటే ఇక ఇప్పుడు ఒక 10 lakhs పెడతాం, నెక్స్ట్ ఒక 50 పెడతాం, 1 crore పెడతాం, ఎందుకులే టెన్షన్, రిస్క్ ఎందుకు అన్నట్లు ఒక వర్డ్ నాకు ఇందాక చెప్పిన ఒక వర్డ్ నచ్చి ఆ వర్డ్ నుంచి నేను ఇంకా జస్ట్ రిలాక్స్ అంతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము. సో అంటే 0.001% మెంబర్స్ సక్సెస్ అవుతారు. సో మనం ఆ 0.001% లో ఉండడం చాలా చాలా కష్టమే. అది దట్టు దానివల్ల వచ్చే మెంటల్ ప్రెషర్, ఆల్రెడీ ఐటీఏ చాలా ప్రెషర్తో ఉంటుంది, దీని నుంచి ట్రేడింగ్తో పాటు వచ్చే మెంటల్ ప్రెషర్ ఇంకా చాలా ఎక్కువ. నేను కొంచెం ఆ ప్రెజర్స్ కొంచెం ఫీల్ అయ్యి కొంచెం మనం మన ఇబ్బందులు తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళ మీద పెట్టడం అట్లా కూడా కొంచెం జరిగింది. ఓకే. నాకే మంచిగా అనిపించగా లైట్ తీసుకున్నాను. ఇంకా గుడ్ డెసిషన్ అండి. అందరూ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం టచ్ చేస్తారు. సో ట్రేడింగ్ నుంచి ఎవరు ప్రాఫిటబిలిటీ రావడం చాలా కష్టం. సో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ చేపెట్టి కాల్చుకొని మళ్ళీ రికవరీ అవుతారు. సో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అవ్వాలి అంటే స్లో అండ్ స్టడీగా మనీ గ్రో అవ్వాల్సిందే. సో వితిన్ 1 yearలో 200%, 300% అవ్వవు. అండ్ ప్రజెంట్ ఈ అత్యాశతోనే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. నేను ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తాను, ఎందుకంటే రీసెంట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అయ్యి ఇలా చందు గారు ఒక 4 lakhs లాస్ అయ్యాను. సో ట్రేడింగ్ వేరే వాళ్ళు ఎవరో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసి లాస్ అయ్యాను. సో ఇలాంటి చాలా స్టోరీస్ ఉంటాయన్నమాట నా దగ్గర. సో అత్యాశకు వెళ్ళకండి. ట్రేడింగ్ వెరీ డిఫికల్ట్ జాబ్. మొత్తం అన్ని జాబ్స్ కంటే చాలా డిఫికల్ట్ ఏంటంటే ట్రేడింగ్. సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు తప్ప మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకే. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ గుడ్ అండి, ఇంకొద్దిగా అగ్రెసివ్గా చేయొచ్చు. ఓకే. సో మీ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తీసేగా ఒక 28,000 మిగులుతుంది. ఓకే ఓకే. యాజ్ పర్ థియరిటికల్ బై బుక్స్. ఓకే ఓకే. సో నిజంగా ఇది మిగులుతుంది అంటే సో దీన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ కన్వర్ట్ చేయండి. యాక్చువల్గా 18,000లో మా వైఫ్కి వచ్చే 18,000లో అంటే 28,000లో -18 చేయండి మా వైఫ్కి ఎక్స్పెన్స్, మా వైఫ్ శాలరీ. ఓకే. సో 18,000లో ఒక 5,000 చిట్టి వెళ్తుంది. ఓకే. తన స్కూల్లో చిట్టి వేసుకుంటానంట. ప్లస్ ఒక 10,000 నాకు ఇస్తుంది అన్నట్లు. ఓకే. ఆ 10,000 ఇస్తే 5,000 ఏమో హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ కట్టేస్తాను నేను ఎవ్రీ మంత్. ఎక్స్ట్రా పేమెంట్ హౌసింగ్ లోన్. ఓకే.
సో ఇంకొక 5,000 ఏంటంటే డిజిటల్ ఫోన్పేలో డిజిటల్ గోల్డ్లో పెడతాను నేను. 5,000 అట్లా. ఇంకొక 10,000 మిగులుతాయి. కొన్నిసార్లు 10,000 మిగులుతాయి, కొన్నిసార్లు మిగిలవు అట్లా. ఓకే. అంటే కొంచెం ఈ క్వార్టర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో క్వార్టర్లీ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ హాఫ్ ఇయర్లీ ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంటుంది. కొన్నిసార్లు మిగులుతాయి, కొన్నిసార్లు మిగిలవు. ఒకవేళ మిగిలినా కూడా నేను కొంచెం ఈ డిజిటల్ గోల్డ్లో లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒకటి చేసేస్తూనే ఉంటాను మ్యాక్సిమం అదే. ఓకే. డిజిటల్ గోల్డ్ కంటే మీరు గోల్డ్ ETF ట్రై చేయొచ్చు కదండి. ETF ఇప్పుడు మనకు కైట్ జీరోదో అట్లా వాటిలో గోల్డ్ బేస్ కానీ సిల్వర్ బేస్ కానీ మీకు ETFs ఉంటాయి. లేదు, దానిలో కూడా కొంచెం పెట్టినాను, బాగానే పెరిగినట్టున్నాయి కానీ ఇంకేమో మరి ఇది కొంచెం. ఓకే. అంటే అయితే గోల్డ్ ఏం చేస్తానంటే జనరల్గా డైలీ ఒక 100 రూపీస్ అట్లా ఆటో పే పెట్టేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అది చేస్తున్నాను. దాంతోపాటు ఇక మంత్లీ ఒకవేళ 5,000 వస్తే మా వైఫ్ శాలరీ నుంచి అది కూడా పెడతా ఉంటాను. ఓకే. ప్రస్తుతానికి నేను డైలీ చేస్తా ఉన్నాను. ఒక 45,000 ఫోన్పేలో డిజిటల్ గోల్డ్లో పెట్టేశాను అమౌంట్. డైలీ ఒక 100 రూపీస్ అట్లా. అంటే మొన్నే RBI ఒక సర్క్యులర్ ఇచ్చింది. సో డిజిటల్ గోల్డ్ కంటే అదర్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ ట్రస్ట్ చేయండి, ఇది RBI అండర్లో లేదు అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఒకసారి గో త్రూ అవ్వండి. ఫోన్పే కానీ గూగుల్ పే అట్లా, ఫోన్పే గూగుల్ పే ఇటువంటి యాప్స్ అన్ని RBI అండర్లో లేవు అని చెప్పి ఒక జెంటల్ రిమైండర్ లాంటిది. ఇది నాట్ లీగల్ అని చెప్పలేదు, కానీ ఇది మా పర్వ్యూలో లేదు అని చెప్పి ఒకటి చెప్పింది అనమాట. సో అది ఒకసారి గో త్రూ అవ్వండి. ఓకే, అయ్యి మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఐ సజెస్ట్ యూ స్ట్రాంగ్లీ టు చేంజ్ ఇట్. ఓకే. అండ్ ప్రజెంట్ మీరు చేసిన సేమ్ ఇదే 50,000 ఇన్వెస్ట్మెంట్ మీరు లాంగ్ టర్మ్ ఇంకొక 20 years మీరు వర్క్ చేస్తానన్నారు, 35 నుంచి 55 వరకు. ఓకే. అండ్ ప్రజెంట్ మీరు క్రియేట్ చేసిన వెల్త్ 30 lakhs ఉందన్నారు. అవును. ఓకే. అండ్ ఇంకొక 50,000 ఇవాళ నుంచి మీరు కంటిన్యూస్గా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే 8.9 CR వస్తుందండి. ఓకే. 55 yearsకి. ఎస్. 12% రిటర్న్స్ లెక్కేస్తే. సో ఇదంతా థియరిటికల్. మనం ఎంత ప్రాక్టికల్గా ఎంత కంటిన్యూస్గా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఎంత టర్మ్ మనం టచ్ చేయకుండా విత్డ్రా చేయకుండా మేజర్ విత్డ్రాస్ చేయకుండా ఉంచుతున్నామో దాన్ని బట్టి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే. మనం థియరిటికల్గా ఎన్ని నెంబర్స్ అన్నా చూపించవచ్చు, కానీ ప్రాక్టికాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. అండ్ నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను, యూట్యూబ్ వీడియోస్ చూసి 50 funds 60 fundsలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే. ఓకే. కొంతమంది ChatGPTలో చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్ లాంగ్ టర్మ్లో విన్నింగ్ హార్సెస్ అండ్ ప్రాపర్గా గ్రో అయ్యేవా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే. యాక్చువల్గా డీసెంట్ రిటర్న్స్ ఇస్తా ఉన్నా. ఒక 10 fundsలో పెట్టా, అన్ని మిక్స్డ్ మల్టీ క్యాప్. 5 to 10 ఈజ్ డీసెంట్ అండి. కాకపోతే అవి ఏం ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, లాస్ట్ మీరు 5 years నుంచి చేస్తున్నారు కాబట్టి సో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇనిషియల్గా ఫస్ట్ 2 yearsలో ఈక్విటీలోనే పెట్టాను. ఓకే. దాని తర్వాత 2023 నుంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను. రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటూ వస్తున్నాను. అయితే ఇంకా లాస్ట్ 3 years నుంచి మార్కెట్ అయితే లేదు, కాకపోతే డీసెంట్ రిటర్న్స్ ఉన్నాయి, అంత ఎక్కువ ఏం లేవు కానీ లాస్ట్ 3 years కాదు, 2023-24 బాగానే ఉంది. 25 మాత్రమే కొద్దిగా సైడ్ వేస్ డౌన్ సైడ్ ఉందండి. ఓకే. సో 2023-24 బాగానే ఇచ్చినాయి రిటర్న్స్. ఓకే. అంటే మీరు ఎప్పుడు అగ్రెసివ్గా వెళ్ళారు, ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ సో డెఫినెట్గా పాజిటివ్లో ఉండాలి, గుడ్ రిటర్న్స్లో పాజిటివ్లోనే ఉంది. ఓకే. ఓవరాల్గా అయితే పాజిటివ్లో ఉంది, ఒక మంచి రిటర్న్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది మీ టోటల్ వెల్త్ అండి. దీంట్లోనే మీరు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్ ఇవన్నీ స్ప్లిట్ చేసుకుని ఇన్ డీటెయిల్గా స్టడీ చేయండి. కాకపోతే ఈ థియరిటికల్ నెంబర్ని చూసి మనము ఎక్స్ట్రా హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. సో దీంతో పాటు మీ PF ఉంటుంది, NPS ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, ఇవి ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఈ నెంబర్స్ని అచీవ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకే. సో కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అండ్ నాకు ప్రైమరీగా కనిపించిన రెడ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేయండి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ సఫిషియెంట్ ఉందో లేదో చూడండి. ఓకే. యా, అంతే అండి. మీకు ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి ప్రజెంట్. ఓకే. యా, సో కాల్ అయిన తర్వాత మనం ఒకసారి ఫండ్స్ రివ్యూ చేద్దాము. సో ఇన్ కేస్ ఏదన్నా తీసేయాలా, ఇంకా అడిషనల్గా ఏదైనా యాడ్ చేయాలో ఒకసారి చూద్దామండి. సరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో అట్లీస్ట్ మీరు ఇంకా వితిన్ 30 days ఫ్రీ లుక్లో ఉన్నారు కాబట్టి సో ఇది డెఫినెట్గా చేంజ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఎవరైనా
టర్మ్ తీసుకోవాలి, ఎంత కవరేజ్ తీసుకోవాలి, ఎంత ఏజ్ వరకు తీసుకోవాలి, సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో నేను టర్మ్ ఇన్సూరెన్స్ గైడెన్స్ అని ఒక ఫామ్ ఇస్తాను. సో అది ఫిల్ చేయండి. క్విక్గా వితిన్ 1 వీక్లో మనం కనెక్ట్ అయ్యి సో మీకు ఏ పాలసీ కరెక్ట్ అండ్ ఎంతవరకు తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.